ఈ రెసిపీకి పేరు లేదంటే వినడానికి వింతగా ఉంది కదా? అవునండి, నేను కొత్తగా ఒక టేస్టీ రెసిపీ అయితే ట్రై చేశాను. కానీ ఈ రెసిపీకి ఏ పేరు పెడితే బాగుంటుందో తెలియడం లేదు. నేను ఒక పేరు అయితే అనుకుంటున్నాను, అది వీడియో చివర్లో చెప్తాను. ఇప్పుడైతే మీరు ఈ వీడియో చూసి ఈ రెసిపీకి ఏ పేరు బాగుంటుందో చెప్పండి. ఈ రెసిపీని నాటుకోడితో చేస్తున్నానండి. ముందుగా వాటర్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి నీళ్లు మరిగిన తర్వాత చికెన్ వేసి బాగా ఉడికించాలి. మీరు తీసుకున్న చికెన్ ముదురుగా ఉన్నట్లయితే ప్రెషర్ కుక్కర్ లో ఉంచి 2-3 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు మెత్తగా ఉడికించుకున్న చికెన్ పక్కకు తీసి ఆ వాటర్ ని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో 3 గుడ్లు తీసుకుని అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా బీట్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ముందుగా బీట్ చేసుకునే ఎగ్స్ వేసి స్క్రాంబుల్ చేయాలి. చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఫైన్ గా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న చికెన్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చికెన్ ఉడికించిన వాటర్ ఉంది కదా, 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. చికెన్ బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి, కారం, నేను ఇక్కడ గుంటూరు కూర కారం వేస్తున్నాను, ఇది లేదంటే రెగ్యులర్ కారం వేయండి. రుచికి సరిపడా ఉప్పు, చికెన్ మసాలా వేసి 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేయాలి. చివరగా కరివేపాకు, స్క్రాంబుల్ చేసిన ఎగ్స్ వేసి 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేస్తే అదిరిపోయే రుచితో గుడ్డుతో నాటుకోడి ఫ్రై రెడీ. ఎలా ఉందండి నేను పెట్టిన పేరు? ఇప్పుడైతే మీరందరూ ఈ వీడియోని లైక్ చేసి ఈ రెసిపీకి మీరు పెట్టిన పేరు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి.